ఫార్మర్స్ సక్సెస్ఫుల్ గారు డైరీ ఫామ్లోని చాలామంది అన్నారు. సో ప్రజెంట్ చూస్తున్నాం కదా మనం ఇక్కడ ఒక యంగ్ ఫార్మరు ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే దీంట్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యారు. నెలకి 3,90,000 అన్నారు. అసలు ఎవరన్నా చూస్తే అబ్బా 3,90,000 వస్తుందా, నేను కూడా వెళ్తే బాగుంటుంది. అందరు అనుకుంటారు ఏదో వస్తానే డబ్బులు కోట్లు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు. దాంట్లో అసలు పాయింటే లేదన్న. అసలు వీళ్ళు అనుకుంటారు అంతే. ఒక బర్రెకు 1,20,000 పెట్టాలంటే అబ్బా 1,20,000 అంటున్నారు వర్కర్స్. వాళ్ళు చేసే పని మనం అయితే చేయలేము. మన లోకల్ వాళ్ళని పెట్టుకొని చేసుకుందాం అనుకోవడం కూడా మన మూర్ఖత్వం ఉన్న. అసలు జరిగే పని కాదు. ఎందుకంటే ఆ వర్క్ ఎవరు చేయలేరు. $80 లక్షల ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసిన డైరీ ఫాము మొత్తం ముర్రా గేదెలు 45 గేదెలు ఉన్నాయి. రోజుకి 160 లీటర్ల పాలు, 18,000 టర్న్ ఓవర్ అండ్ నెలకి చూసుకుంటే 3,95,000 ఇన్కమ్ వస్తుంది. సో దీంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి, అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే డైరీ ఫామ్లోకి వచ్చారన్నమాట. ప్రజెంట్ చూసుకున్నట్లయితే అందరూ సాఫ్ట్వేరింగ్ మానేసి అండ్ స్టడీస్ అయిపోతున్నట్టే డైరీ ఫామ్లోకి రావాలనుకుంటున్నారు. రావడం మంచిదేనా, వస్తే ఎలా ఉంటుంది అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. ప్రజెంట్ మనం వచ్చేసి శబరి డైరీ ఫామ్లో ఉన్నాము. సింహాద్రిపురం మండలం, రావులకొల్లు, కడప డిస్టిక్. సుశాంత్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. అడిగి తెలుసుకుందాం కంప్లీట్ డీటెయిల్స్. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? నేను ఇది పెట్టి 1 year అవుతుందన్న. 1.5 year అయింది ఎగ్జాక్ట్గా. 1.5 year. స్టార్టింగ్ ఎన్ని పెట్టుకున్నారు? స్టార్టింగ్ 10తో స్టార్ట్ చేసిన అన్న. 10 ముర్రానేనా? లేదు, ఫస్ట్ బ్యాచ్ నేను రాజమండ్రి తెచ్చుకున్నా. రాజమండ్రికి వెళ్ళి 10 తెచ్చా. ఆ తర్వాత నెక్స్ట్ 1 monthకి మళ్ళీ హర్యానా వెళ్ళి ఇంకో 10 తీసుకుని వచ్చినా. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ముందు బ్యాక్గ్రౌండ్ నేను మెకానికల్ ఇంజనీర్ జైన్ యూనివర్సిటీ నుంచి చేశా, బెంగళూరు. దాని తర్వాత నాకు ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేక ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక 1 year బయట అన్ని చూసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను ఈ ఫీల్డ్కి వచ్చిన అన్న. సో ప్రజెంట్ ఎలా ఉంది అంటే? ప్రజెంట్ అంటే బాగుందన్న, కానీ ఫస్ట్ 1 year స్ట్రగుల్స్ ఎక్కువ. తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్. నేను ఏదో కొద్దిగా డబ్బులు ఇప్పుడు చూస్తున్నా. టోటల్ ఎన్ని ఉన్నాయి మొత్తం? టోటల్ 41 ఉన్నాయన్న బర్రెలు. 41 బర్రెలు, 4 ఆవులు ఉన్నాయి. దీనికి మళ్ళీ ఒక బుల్ ఉందా? ఒక బుల్ ఉందన్న. సో ఒక్కొక్కటి ఎంత పడింది మీరు? యావరేజ్ గా 1.3 నుంచి 1.5 అన్న. అంటే డిఫరెంట్ ఏది ఒకే రేట్ కి అయితే మనకు దొరకదు. ఏదైనా యావరేజ్ బర్రె బట్టి రేట్ ఉంటుంది అంతే. దానికి మిల్క్ ఇల్డ్ బట్టి రేట్ వస్తుంది అంతే. ఈ షెడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇదంతా నాకు ఈ షెడ్ మొత్తం 74కి 27 ఉందన్న. ఇలా స్ట్రైట్ 74, అడ్డం 27 ఉంది. అప్పట్లో 15 lakhs అయిందన్న షెడ్ కి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో షెడ్ స్టార్ట్ చేసిన, అది 74కి 30 ఉంది. ఇంకా ఎక్స్టెన్షన్ అది. సో ప్రజెంట్ మీకు రేట్ ఎలా నడుస్తుంది అన్న? అంటే దొరుకుతుంది రేట్ అంటే నాకు బాగుందన్న. ఇక్కడ సింహాద్రిపురంలో నాకు షాప్ ఉంది నార్మల్ గా. అక్కడ 80 rupees లీటర్తో పోతున్నాయి. మాక్సిమం నాకు వచ్చే పాలన అక్కడే సేల్ అయిపోతున్నాయి. నేను డైరీ అంటే మార్కెటింగ్ ఓన్లీ నా ఓన్ మార్కెటింగ్ అన్న. అదే 160 per day లీటర్స్ వస్తున్నాయంటే దాన్ని అమ్ముకోలేకపోతే, అది అమ్ముకోకుంటే వేస్ట్ అన్న. నీకు డబ్బులు రాదు. మళ్ళీ డైరీకి పోసావు అనుకో, అంటే కేంద్రం పోసావు అనుకో, నీకు 50-40 అనేది చాలా తక్కువ, గిట్టుబాటు కాదు. మనకు అసలు గిట్టుబాటు కాదు. దానాలకు డబ్బులు పెట్టలేము మనం అసలు. నిజంగా ఇందాక చెప్పినట్టు 80 రూపాయలు పోతున్నాయి అసలు బయట రేటు. పోతున్నాయి అన్న ఖచ్చితంగా. నీకు కావాలంటే అంత డౌట్ ఉంటే సింహాద్రిపురంలో మా షాప్ ఉంది, వచ్చి చూసుకోండి. అదే మామూలుగా వ్యూవర్స్ నేను చెప్పిన తర్వాత 80 రూపాయలు ఎక్కడరా, నేనే ఇస్తా అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే ఏముందంటే అన్న, ఇప్పుడు బయట పోసే వాళ్ళు నీతి ఎవరి దగ్గర లేదు. అందరు నీళ్లు కలిపిపోయడము ఏదో చేయడం చేస్తున్నారు. మనం అలా కాదు, మనం పిండినట్టు జనాలకు వస్తున్నాం. దానివల్లే మనకి మార్కెటింగ్ వచ్చింది. మనం ఒకవేళ అందరు మా తప్పు చేస్తే ఎవరు మన దగ్గరకు వచ్చి కొనరు. ఏదైనా 1 year వరకే కదా అట్టన్నా. ఇందాక చెప్పినట్టు నెలకి 3,90,000 అన్నారు. అసలు ఎవరన్నా చూస్తే అబ్బా 3,90,000 వస్తుందా, నేను కూడా వెళ్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఎవరన్నా వస్తారు. ఈ 3,90,000 ఖర్చు ఎంత ఉంటుంది అన్న? ఖర్చు నాకు లేబర్కే 1,20,000 వరకు పోతుంది అన్న. ఎంతమంది ఉన్నారు టోటల్? 4 ఉన్నారన్న. అంటే అందరికి 20,000 యావరేజ్ గా. మళ్ళీ వాళ్ళ ఫుడ్ ఎక్స్పెన్సెస్ మొత్తం నావే. ఫుడ్ కూడా మీదే? ఫుడ్ కూడా నాదే అన్న. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ నీకు వర్కర్ ఉంటేనే బాగా జరుగుతుంది అన్న. ఇది నేను ఒక్కరిని కూర్చొని అయితే నేను చేయలేను దీన్ని. వర్కర్ నీకు ఎంత చెప్పినా వాడు బాగా చేస్తేనే నేను ఏదో రూపాయి డబ్బులు సంపాయగలను. వానికి నేను పట్టుకొని ఇస్తే వాడు ఏం చేయడు. వాడిని ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం అంతే. టోటల్ అందరూ బీహార్ నుంచి వచ్చి? అంత బీహార్ నుంచి అన్న. అంటే ఎలా ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చుకున్నా? ఫస్ట్ అంటే ఈడ నాకు షెడ్ ఉంది షవర్పల్లి దగ్గర. వాళ్ళ దగ్గర ఒక మనిషి ఉండేవాడు. ఆ మనిషిని కాంటాక్ట్ అయ్యి వీళ్ళని తెచ్చుకున్నాను. నలుగురికి యావరేజ్ గా 20,000 20,000 ఇస్తా వాళ్ళకి మంత్లీ.
మళ్ళీ 10,000 వాళ్ళకి ఎక్స్పెన్సెస్. ఇవి కాకుండా ఇంకా అంటే లేబర్ ఖర్చు కాకుండా రిమైనింగ్ ఖర్చులు ఏవేవి ఉంటాయి? ఇంకా దానా ఖర్చు ఉంటుందన్న. నాకు మంత్కి 5 tons అవుతుంది, యావరేజ్గా 30 రూపీస్ ఉంది. 5 tons 40 బర్రెలు ఉన్నాయి, బర్రెకి 2.5 kg యావరేజ్గా వేసినా కూడా నీకు 5 tons వేస్తే ఒక్కొక్క టన్ యావరేజ్గా నీకు 30 రూపీస్ ఉంది మార్కెట్లో. కంది చున్ని కానీ, శనగ పొట్టు కానీ, తౌడు కానీ, పత్తి చెక్క కానీ, గోధుమ పొట్టు, మినుము పొట్టు ఏది చేసుకున్నా నీకు యావరేజ్ 25 నుంచి 30 మధ్యలో ఉందన్న. సో దీంతో పాటు అంటే ఈ పిండి పదార్థాలు కాకుండా వేరే ఇప్పుడు పచ్చి గడ్డి సూపర్ నేపియర్ వేస్తా, అప్పుడప్పుడు కార్న్ సైలేజ్ వేస్తున్నా, నెక్స్ట్ జొన్న కుట్టి, వరిగడ్డి, అంతే అన్న. టోటల్ ఖర్చులు ఎంత వస్తాయి? టోటల్ ఖర్చు నాకు యావరేజ్ గా 3 lakhs దాకా వస్తుంది అన్న. 3 lakhs 3 పోతే ఇంకా నీకు 90,000 అదే అన్న. ఇంకా మనకి మళ్ళీ బై ప్రొడక్ట్స్ ఉన్నాయి కదన్న, ప్యాడ్ ఉంది, దూడలు ఉన్నాయి, దూడలు పెరిగితే నీకు నెక్స్ట్ దూడలు ఇన్కమ్. ప్యాడ్ నాకు నెలకు ఒక 6 ట్రిప్పులు అవుతుంది, 4,000 వేసుకున్నా కూడా అదొక 24,000 యావరేజ్ గా. సో దీంతో పాటు ఇంకా వీళ్ళు డిఫరెంట్ గా అంటే దీని ఏమంటారు మీరు ఆ పక్కన పెట్టి గంజు డిఫరెంట్ గా అమ్ముతున్నారు. సో ఇట్లా బై ప్రొడక్ట్స్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడే దీంట్లో నిలబడగలము. ఓన్లీ పాల మీద డిపెండ్ అయ్యి పాలే మనకు రేటు పోవాలి, పాల నుంచే మొత్తం వచ్చేయాలా, మన ఖర్చులు తక్కువ ఉండాలా అంటే కుదరవు. అది కరెక్ట్. మెయిన్ థింగ్ మనం ఎంతసేపు మనం ఏదో దానికి నీతిగా వేస్తేనే అది మనకు నీతిగా పాలిస్తుంది, కానీ దానికి ఏదో నేను ఇదే వేస్తా అదే వేస్తా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఎవరు దానాలు పెట్టరు, తక్కువ పెడతారు, తక్కువలోనే ఎక్కువ రావాలంటారు. అలా చేస్తే నీకు అనిమల్ హెల్త్ బాగుండదు అన్న. నీకు ఎంతసేపు నీకు అనిమల్ బాగుంటే నీకు ఒక లాక్టేషన్కి వచ్చినది ఇంకో 3-4 లాక్టేషన్స్ నీ దగ్గర పని చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏదో తక్కువ దానాలు పెడితే ఒక లాక్టేషన్కే బర్రె పని అయిపోతుంది. నీకు ఎంతసేపు అంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ఆ బర్రె నువ్వు ఒక 5-6 years నీ షెడ్లో ఉండేటట్టు మెయింటైన్ చేస్తేనే నీకు డబ్బులు. నీకు లేదంటే డబ్బులు రాదు. అది ఇంకొకటి మెయిన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు స్టడీస్ అయిపోయిన వాళ్ళకి కానీ లేకుంటే సాఫ్ట్వేర్ నుంచి ఇందులోకి రావాలనుకున్న వాళ్ళు మెయిన్గా దీంట్లో ఉన్న కన్సెప్షన్ ఏంటంటే బర్రె అనేది నీకు 365 days పాలిస్తుంది అని ఒక డౌట్ ఉంది. అది అసలు ఎప్పటికీ వర్కౌట్ కాదన్న. బర్రె తెలియకోకుండా కూడా చాలా మంది పెట్టిన తర్వాత తెలుసుకున్నారు. బర్రె అనేది 365 days ఎప్పుడు పాలియదన్న. దాని మినిమం టైం పీరియడ్ మినిమం టు మాక్సిమం 1 month నుంచి 6 months. అన్ని బర్రెలు వచ్చినాయని 6 months పక్కా కంటిన్యూగా ఇస్తాయని కూడా చెప్పలేము. కొన్ని సూడ్ అయిన తర్వాత పాలు తగ్గిపోవచ్చు. మాక్సిమం నీకేంటంటే హర్యానా నుంచి తెచ్చుకుంటే నీకు 5 నుంచి 6 months పక్కా మిల్క్ ఇల్డింగ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా నీకు ఒక 1-2 liters ఇస్తాయి. మన లోకల్ అందరు మన దగ్గర ఎట్టున్నారంటే జనాలు, నాకు బయట లోకల్లో 1,00,000 రూపాయలకే బర్రెలు వస్తున్నాయి, నేను 1,00,000 తెచ్చుకుంటా అంటే అది కాదన్న. ఎందుకంటే దాని దగ్గర మిల్క్ అన్ని లేవు. ఇప్పుడు నువ్వు ఒక కమర్షియల్ డైరీ ఫామ్ నీకు సక్సెస్ కావాలంటే నీకు మినిమం 10 liters ఉండాలి ఒక బర్రె దగ్గర డైలీ. పూటకు 5 ఉండాలి ఖచ్చితంగా. నీకు మినిమం 3-4 అలా ఉంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే 3-4 liters లో నీకు దాని మెయింటెనెన్స్ కాస్టే పోతుంది, నీకేం మిగలదు. నీకు ఎంతసేపునా 10 liters ఒక బర్రెకి వస్తే నీకు 5 లీటర్లు ఖర్చుకు పోయినా నీకు 5 లీటర్లు డబ్బులు మిగులుతుంది. కానీ అందరు అనుకుంటారు ఏదో వస్తానే డబ్బులు కోట్లు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు. దాంట్లో అసలు పాయింటే లేదన్న. అసలు వీళ్ళు అనుకుంటారు అంతే. ఇప్పుడు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు కూడా ఫస్ట్ 3 months బాగా ఇన్కమ్ రొటేట్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ మిల్క్ లో ఉంటుంది. అప్పుడు నీకు ఒక లేబరే ఖర్చు, ఒక లేబరు 10 బర్రెలు సరిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే 3 months తర్వాత ఈ బర్రెలు కట్టిన తర్వాత పాలు గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతాయి. ఆ డిక్రీజ్ అయినప్పుడు నీకేమవుతుంది అంటే మళ్ళీ నువ్వు ఇంకో బ్యాచ్ తీసుకొని రావాలి, మళ్ళీ ఇంకో పనోడు కావాలి నీకు. అప్పుడు నీకు 20 బర్రెలు అవుతాయి. 20 బర్రెలకు ఫీడ్ ఎంత అవుతుంది, లేబర్ ఖర్చు ఎంత అవుతుంది, దానా ఖర్చు ఎంత అవుతుంది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకు అప్పటి నుంచి లాభం కనిపిస్తుంది. కానీ ఫస్ట్ వచ్చిన 3 నెలల తర్వాత నాకు ఇంత డబ్బులు వచ్చేసింది, నేను ఇంకా డబ్బులు సంపాదించేస్తా అనుకుంటే అది ఎప్పటికీ మిస్కన్సెప్షన్ అన్న జనాలు. ఫస్ట్ లో వచ్చిన డబ్బులు మళ్ళీ పాలు ఇవ్వకపోతే నువ్వు దానికి ఫీడ్ పెట్టాలి. అప్పుడు అది మనం ఫీడ్ పెట్టాలి, అప్పుడు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు మనము ఎస్టిమేట్ చేసుకోవాలి. అంటే దీంతో పాటు చూపించాం కదా ఇక్కడ గంజు పెట్టుకున్నారు. అసలు దీన్ని ఎలా ఎవరు తీసుకుంటున్నారు, ఏ రేట్లో వెళ్తుందన్న? ఇది ఇప్పుడు ఎక్కువ అన్న చీనీ రైతులు, అరటి రైతులు బాగా తీసుకుంటున్నారు అన్న. ఒక ట్యాంకర్ వచ్చి నేను 1,000 రూపీస్కి సేల్ చేస్తున్నా. చాలా మంది మంచి రిజల్ట్స్ ఉన్నాయి, ఏదో ఆర్గానిక్ గా పండిద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్. అంటే ఎలా వచ్చిందన్న? అంటే మీరు ఇది బై ప్రోడక్ట్. ఫస్ట్ మేము పేడ తీస్తామన్నా. తీసిన తర్వాత కడిగేటప్పుడు పేడ పెడుతుంది. ఆ పేడ ప్లస్ దాని బాత్రూమ్ 2 మిక్స్ అవుతాయి. వీళ్ళు కడుగుతారు కదా, యూరిన్ మొత్తం అన్ని దీంట్లోకి వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఒక 10-15 days బాగా దాంట్లో మగ్గి ఒక మంచి ప్రోడక్ట్ గా తయారవుతుంది. ఒక ఎరువు మాది చెట్ల, అది మేము వేస్తున్నాం అన్న. డైరెక్ట్ ఇక్కడ నుంచి మోటార్ ద్వారా ట్రాక్టర్ వస్తే ట్యాంకర్ పెట్టిస్తాం. మేము డైరెక్ట్ చెట్లకు కూడా వేస్తాం. మా ఓన్ పొలానికి మేము వేస్తున్నాం. టోటల్ ఎన్ని ఎకర్స్ ఉంది? ఇది మొత్తం 10 acres ఉందన్న. 1000 బత్తాయి చెట్లు ఉన్నాయన్న. దీంతో పాటు ఎన్ని ఎకర్లు ఇప్పుడు దీనికి? సూపర్ నేపియర్ ఇక్కడ 3 acres ఉంది, అక్కడ 2 acres ఉందన్న. మొత్తం 5 acres సూపర్ నేపియర్ ఉంది. ఫస్ట్ డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ముందు కానీ ఆలోచన వచ్చిన తర్వాత ఫస్ట్ మనం గ్రాస్ పెట్టుకోవాలా? మనం ఫస్ట్ గ్రాస్ లేనిది నువ్వు ఏ బిజినెస్ చేయలేవన్నా. నీకు కొనుక్కొని తెచ్చి పెట్టుకుంటా అంటే నీకు కాదు. అది టన్ 5,000-6,000 అంటాడు. మళ్ళీ నుంచి నీకు ట్రాన్స్పోర్ట్ అన్ని ఖర్చులు ఎక్కువైపోతాయి. అది అసలు వర్కౌట్
కాదు. ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలంటే సో బర్రె సెలెక్షన్ కావచ్చు, లేబర్ని ఎలా తెచ్చుకోవాలి, లేబర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా నిలబెట్టుకోగలగాలి, సో ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది? మెయిన్ అంటే అన్న బర్రెల సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న ఈ ఫీల్డ్లో. ఇప్పుడు 1 రూపీ 2 రూపీస్ ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. ఒక బర్రెకు 1,20,000 పెట్టాలంటే అబ్బా 1,20,000 అంటున్నారు. అవును, మామూలు మన నాటు చూస్తే అంత పడదు కదా. అది నాటు అంటే నీకు 80,000 వస్తాయన్న. అది ఎంత మిల్క్ ఇల్లు ఇస్తుంది? ఇస్తే 3 లీటర్స్ 4 లీటర్స్ ఇస్తుంది. ఒకవేళ ఎంత బాగా ఇచ్చినా పూటకు 3 లీటర్స్, రోజుకి 6 లీటర్స్ ఇస్తుంది. కానీ జనాలు ఏమంటారు, మాది 10 లీటర్లు ఇస్తుంది, మాది 15 లీటర్లు ఇస్తుంది. నేను ఇంతగా ఫీడ్ పెట్టి చూస్తుంటేనే నాకు 40 బర్రెలు ఒక బర్రె ఉంది 8 లీటర్స్ ఇచ్చేది పూటకు. ఒకటే నీకు మినిమం యావరేజ్ 5 లీటర్స్ పెట్టుకుంటే నీకు సక్సెస్ అన్న డైరీ ఫామ్. ఇంకా కొందరు ముర్రాలోనే 12, 13, 10 మినిమం 10 అంటున్నారు కదా. మినిమం 10 అంటే అన్న అది ఎట్టుంటుంది అంటే ఆ బర్రె నువ్వు మినిమం కాస్ట్ 2.5 lakh పెట్టాలి. అంటే ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నేను మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను ఈ వీడియో తర్వాత. 2 బర్రెలు ఉన్నాయి, నేను హైదరాబాద్ నుంచి తెచ్చా రీసెంట్గా. అవి 7 months ప్రెగ్నెంట్తో ఉన్నాయి. అవి చూడండి, అవి చూస్తే నువ్వే చెప్తావు ఆ బర్రె ఖచ్చితంగా పూటకు 10 లీటర్లు పాలిస్తుందని. ఆ రేంజ్లో ఉంటాయి నువ్వులు. ఏదైనా అంతే అన్న, మనం చేసుకునే దాన్ని బట్టి వ్యాపారం ఉంది అంతే. నువ్వు దాన్ని అనిమల్ హెల్త్ ఎంత బాగా చూసుకుంటావో నీకు అంత లాభం. లేదు నాకు డబ్బులు ఏం వద్దు, నేను నువ్వు పాలు విండేస్తా అమ్మేస్తా అనుకుంటే అది నీ కర్మ. నువ్వు ఎంతసేపునే ఒక బర్రె నీ షెడ్కి వస్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళు నీ షెడ్లో ఉంటేనే నీకు డబ్బులు పెట్టినందుకన్నా దాన్ని బాగా చూసుకోవాలి మనం. ఇప్పుడు మనమే ఉన్నాం, కారు కొంటాము, కారు కొన్నామని దాన్ని తిప్పుకుంటా సర్వీసింగ్ చేయించుకోకుండా ఉంటే అది ఎన్ని రోజులు పని చేస్తుంది? పని చేయదు కదా. ఏదైనా అంతే నీ మెయింటెనెన్స్ బట్టి అవతల బర్రె అయినట్టే ఉంటుంది, కార్ అయినట్టే ఉంటుంది. ఏదైనా అంతే. ముర్రా బన్నీ ఈ తేడాలేంటి, ఏది బెస్ట్? ముర్రా అంటే అన్న, ముర్రా బన్నీ బోత్ ఆర్ సిమిలర్. ఏదో క్రాస్ బ్రీడ్ అయి పుట్టినది అంతే ముర్రా నుంచి బన్నీకి. అంతే కానీ ముర్రా నీకు ఏంటంటే హై మిల్క్ ఇల్డింగ్, లాంగ్ లాస్టింగ్, ఎక్కువ రోజులు పాలిస్తాయి. ఇంకా ఏమంటే తొందరగా కట్టేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 3 months తర్వాత కంపల్సరీ కడతాయి అవి. ఏదో 1-2 బర్రెలు వీళ్ళు ఏదైనా బీర్ దానా అవన్నీ వేస్తే కట్టవేమో కానీ మామూలుగా నువ్వు మంచి దానాలు వాడితే ఖచ్చితంగా కడతాయి. నీకేం ఇబ్బంది లేకుండా కడతాయి బర్రెలు. సో ఎవరైనా కానీ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి ముర్రా బెస్ట్ ఆప్షన్ అన్న. ఈ లోకల్ ఇవన్నీ వర్కౌట్ కావు. ఎందుకంటే అవి మిల్క్ తక్కువ, ఎక్కువ రోజులు కూడా ఇవ్వవు. ఏదైనా నీకు నువ్వు ఏ బర్రె తెచ్చుకున్నా నీకు మినిమం 6 months పాలిస్తేనే నీకు వర్కౌట్ అవుతుంది. 3 months 4 months ఇచ్చిన తర్వాత నీకేం లాభం ఉండదు. 3 months 4 months ఇస్తే ఇప్పుడు నేను 1,20,000 పెట్టి ఒక బర్రె తీసుకొస్తా, నాకు అది 6 months ఇస్తే మంత్కి యావరేజ్గా రోజుకి 10 లీటర్స్ అంటే 300 లీటర్స్ 1,800 లీటర్స్ వస్తుంది ఒక బర్రె మీద నాకు 6 months కంటిన్యూ పాలిస్తే. సో 1,800 లీటర్స్ ఇంటూ నువ్వు 80 రూపీస్ వేసుకున్నప్పుడు నీకు దగ్గర 120-130 వస్తుంది. 1,20,000 1,30,000 1 year లోనే మనకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఏంటంటే నీ ఓన్ మార్కెటింగ్ ఉండి నువ్వు పాలు బయట జనాలకు అమ్మితేనే నీకు డబ్బులు. మన ప్రోడక్ట్ నువ్వు ప్రోడక్ట్ ఎంతసేపునా బయట అమ్ముకుంటేనే నీకు డబ్బులు. లేదు నేను డైరీకి వస్తా నాకు అంత ఓపిక లేదంటే మాత్రం నువ్వు స్మాష్. ఏం లేదు 40 రూపాయలు లీటర్కి ఇస్తాడు, దాన్ని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా నీకు రాదు. సో లేబర్ని కొత్తగా పెట్టిన వాళ్ళు తెచ్చుకోవాలంటే ఎలాగా, వాళ్ళని ఎలా నిలబెట్టుకోగలగాలన్న? అంటే కొందరికి కొన్ని రోజులు ఉంటారు, నెల ఉంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు 10-15 అంటే ఓన్గా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొందరు అది చేసుకునేది కూడా రాకే క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే అన్న దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనం అవతల వానికి డబ్బులు ఇచ్చి బాగా మనం వాని టైం టు టైం ఇచ్చి వానికి అన్ని చేస్తే వాడు మన దగ్గర ఉంటాడు. మనం వానికి ఏం మెయింటెనెన్స్ చేయకుండా వాని వర్క్ గాలికి వదిలేసి నువ్వు రోజు షెడ్ దగ్గరికి రాకుండా ఉంటే వాడు ఎవడు ఉండడు. అది కాక ఏంటంటే జనాలకు వీళ్ళకి మంచి డబ్బులు ఇస్తే బాగుంటారు అన్న. బీహార్ వాళ్ళంతా అంతే, నువ్వు ఎంత డబ్బులు బాగా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు అంత నీట్గా ఉంటారు మన దగ్గర. నువ్వు ఇచ్చే దాంట్లోనే వాళ్ళు నీ దగ్గర ఉండేది. ఇప్పుడు నా దగ్గర వర్కర్ ఉన్నాడు, సంవత్సరం 2 నెలలు అయింది వచ్చి. నేను షెడ్ స్టార్ట్ చేసిన రోజు వచ్చినాడు అతనే, ఇప్పుడు వరకు కూడా అతనే ఉన్నాడు. అంటే ఎందుకుంటున్నాడు, మాక్సిమం డైరీ ఫామ్ లో ఎవరి దగ్గర ఉండరు జనాలు. మినిమం 6 months నుంచి 7 months లోపు వెళ్ళిపోతారు. ఎందుకంటే నా మెయింటెనెన్స్ వాని మీద అలా ఉంది. దానికి వాడు ఎక్కువ ఇప్పుడు నా దగ్గర ఉన్న వర్కర్స్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తెచ్చుకున్నాడు. వీళ్ళకి ఎప్పుడైనా అవసరం వచ్చినా కూడా వాళ్ళు వస్తారు, ఈయన పోతాడు, మళ్ళీ ఈయన వచ్చేస్తారు. భయ్యా 2 minutes वीडियो ये दे दो मैं पकड़े. क्या क्या काम करता है सुबह से इधर? सुबह से मैं उठते हैं तो पिंडा सब निकालते हैं, पिंडा निकाल कर दाना मारते हैं, दाना मारकर क्लीन पालो निकालते हैं, पाल निकाल कर गड्डी डालते हैं और सोफा डालते हैं. उसके बाद पानी नीलू पिलाते हैं, नीलू पिलाकर क्लीन करते हैं. मैं बड़े को बहुत अच्छा से जानते हैं, बहुत बेस्ट बड़े को मैं जानते हैं. बड़े को मैं क्लीन कर अच्छा से रखते हैं. तो ग्रास कटिंग वही काम तो करते हैं? हाँ, घास कटिंग है, मेरा आदमी है. वो घास कटिंग कर लाते हैं. मैं अपने अलग आदमी.
वो बड़े को खाना खिलाते हैं। हाँ, मेरे पास में कैसे है काम? काम बहुत बेस्ट है सर। हाँ, मेरे के लिए काम बहुत बेस्ट है। मेरा सर भी बेस्ट है। कितने लोग हैं तुम? मैं 4 आदमी है। हाँ। సో ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఇది కూడా ముర్రానే కదన్నా? ఇది ముర్రా. అన్నిటితో పాటు ఉండేది ముర్రా, కానీ ఇది ఎక్కువ పెట్టి తీసుకొని వచ్చారు. డేకి 20 ఇస్తుందంట. సో దీనికి మొత్తం ఫీడింగ్ ఒక్క దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న? ఇప్పుడు ఫీడింగ్ అంటే అన్న మనం పాలిచ్చేదాన్ని బట్టి పెడతాం. మామూలుగా ఒక బర్రె పూటకు 5 లీటర్స్ ఇస్తే మేము ఒక టైంకి 3 kgs దానా ఇస్తాం. ఒక్కదానికి పూటకు 3 kgs అంటే రోజుకి 6 kgs ఇస్తాం దానా. ఇప్పుడు నీకు ఒకవేళ అది మిల్క్ 8 లీటర్స్ అలా ఉంటే పూటకు 4 kgs ఇస్తాం. 1 kg నీకు యావరేజ్ కాస్ట్ 25 నుంచి 27 రూపీస్ ఉంది ఇప్పుడు మార్కెట్లో. అలా అన్న. సో మీరు ఫస్ట్ డైరీ ఫామ్లోకి రావాలనుకున్నప్పుడు సో ఏ రీసెర్చ్ చేశారన్న? అంటే దీని గురించి అంటే మెయిన్ అన్న నేను ఫస్ట్ తెలుసుకుంది ఏంటంటే అనిమల్ సెలెక్షన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సెకండ్ లేబర్ లేని మనం ఏం చేయలేము. థర్డ్ వచ్చి ఇక్కడున్న మనకు న్యాచురల్ రిసోర్సెస్లో మనం ఏది చేసుకుంటే తక్కువ అవుతుందన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చి పెట్టిన. యాక్చువల్ నా ప్లాన్ వచ్చి బెంగళూరులో స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే ఫస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే చాలా మంది చాలా చెప్తున్నారు చాలా సింపుల్ ఇది అంత ఈజీ ఫీల్డ్ అని, కానీ అనుకున్నంత ఈజీ ఫీల్డ్ అయితే కాదు ఇది. నీకు ప్రతిరోజు మానిటరింగ్ ఉండాలి బర్రెల మీద. నీకు మానిటరింగ్ ఉంటేనే నీకు ఏదైనా అవగాహన వస్తుంది. లేదు నేను ఇంట్లో కూర్చుంటా పనులు చేస్తారంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు, అది వర్కౌట్ కాదు నీకు. సో వీళ్ళకి ఫుడ్ కూడా లేబర్కి మీరే ప్రొవైడ్ చేస్తారు? అవునన్నా, ఫుడ్ నేనే ఇస్తాను. మంత్లీ 4 మెంబర్స్కి కలిపి 6000 నేనే వాళ్ళకు బియ్యము సరుకులు వాళ్ళకి కావాల్సిన గోధుమ పిండి అన్నీ నేనే తెచ్చిస్తాను. అనిమల్ హెల్త్ విషయానికి వచ్చినప్పుడు అన్న మెయిన్ అంటే మీరు కనిపెట్టేవి ఉంటాయి, మనం కనిపెట్టినవి ఉంటాయి. ఎలాంటి టైంలో డాక్టర్ మీద డిపెండ్ అవ్వాలి? ఏంటంటే మిడ్ నైట్లో ఏదైనా హెల్త్ సివియర్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు బేబీ లోపల ఉన్నప్పుడు, అప్పుడు మనకు తెలియని ఏదైనా కానీ ఇబ్బంది పడిందంటే అప్పటికప్పుడు మనం డాక్టర్ ఫెసిలిటీ ఉండదు. అలాంటప్పుడు మనం ఏమైనా చేసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అన్న, ఇప్పుడు బీహార్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు నా దగ్గర ఉన్న వర్కర్ వచ్చి ఆల్మోస్ట్ 18 years నుంచి ఉన్నాడు ఈ ఫీల్డ్లో ఈ డైరీ ఫీల్డ్లోనే. అంతకుముందు అతనికి ఒక డైరీ ఫామ్ ఉండేది ఎక్కడ బీహార్లో, ఆవులతో నడిపించేవాడు. ఏదో ఆయన కొద్దిగా ఇష్యూస్ వచ్చి ఆయన ఆపేయాల్సి వచ్చింది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బాగా మంచి ఎక్స్పీరియన్స్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆయనే కనుక్కుంటాడు. ఏదైనా అవుట్ ఆఫ్ హ్యాండ్ ఉన్నప్పుడు నేను డాక్టర్ని పిలుస్తాను. నాకు డాక్టర్స్ కూడా మంచి అవైలబిలిటీలో ఉన్నారు. మన సింహాద్పురం కానీ ఇక్కడ బాగా మంచి వెటనరీస్ ఉన్నారు, వాళ్ళే వస్తారు నాకు ఏ దానికైనా. ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ అంటారా, మనం ఫీడ్ బాగా ఇచ్చేంత వరకు ఏ ప్రాబ్లం రాదన్న. ఇంకా ఫీవర్ ఇవన్నీ మామూలే, అది ఇంకా మనిషికి ఎలానో దానికి అలాగే. ఫీవర్ అనేది క్వైట్ కామన్. అలాంటప్పుడు వచ్చినప్పుడు మెడిసిన్ ఉన్నాయి, మోక్షలు కానీ జీట్ కానీ ఇచ్చేస్తే సరిపోతుంది ఫీవర్కి. వీటికి ఎక్కువగా వచ్చే డిసీజ్ ఏదైనా కానీ వైరస్ కానీ డిసీజ్ కానీ ఎక్కువగా మెయిన్గా ఇప్పుడు మనం క్లీన్లీనెస్ లేదనుకో మాస్టిసైటిస్ అనేది వస్తుంది. అంటే పొదుగువాపు వ్యాధి. నీకు మంచి నీట్గా నువ్వు క్లీన్గా మెయింటైన్ చేస్తే నీకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రాదు. నేను ఇప్పటి వరకు 42 బర్రెల్లో నాకు ఒక్కసారి ఏమో వచ్చింది పొదుగువాపు వ్యాధి. అది ఏంటంటే దానికి ఏదో కింద గాయం అయ్యి దాంట్లోపలికి పేడ దూరి ఏదో సమ్ ఇన్ఫెక్షన్ వల్ల అది వచ్చింది అంతే. అంతకుమించి ఇప్పటి వరకు నేను మేజర్గా సఫర్ అయిన డిసీజ్ అంటే ఏం లేదన్న ఇప్పటి వరకు. అవే చిన్నవి ఇంకా ఫీవరు, సూడి కట్టకపోవడం అవి కొన్ని అంతే. ఇప్పుడు నేను నా దగ్గర ఫస్ట్ 20 బ్యాచ్లో వచ్చిన దానిలో అన్నీ ఆల్రెడీ ప్రెగ్నెంట్. ఇప్పుడు ఏదో 1-2 ఉంటాయి. అది ఏ డైరీ ఫామ్కి నీకు 100% సక్సెస్ రేట్ అయితే ఉండదు. అవును, అదన్నా. దీంతో పాటు వచ్చిన పిల్లల్ని మీరే పెట్టుకుంటున్నారా, అమ్ముతున్నారా, లేకుంటే దీనిని మల్టిప్లై చేయాలని ఆలోచన ఏమన్నా ఉందా? ఇప్పుడు అన్న ఇది ఏంటంటే అందరు అంటారు పిల్లలు మల్టిప్లికేషన్ బెస్ట్ అని, కానీ నువ్వు 3 years టైం దాని మీద ఇన్వెస్ట్ చేసేదానికి నీకు అయ్యే ఖర్చు ఎక్కువ. 3 years పడుతుందా పిల్ల వచ్చిన తర్వాత? ఒక పిల్ల ఇప్పుడు 3 years కాదు, ఇప్పుడు ఒక బర్రె ఒక హీట్కి వచ్చే స్టేజ్కి రావాలంటే 3 years పడుతుంది. మళ్ళీ దాని తర్వాత 1 year ప్రెగ్నెన్సీ టైం. అవును, 10 months ప్రెగ్నెన్సీ టైం. అంటే నువ్వు ఆల్మోస్ట్ 4 years పెంచాలి దాన్ని. నీకేంటంటే తొలిచూరు పడ్డలకు కట్టడం అనేది కొద్దిగా రిస్కీ ఆప్షన్. నీకు 100% సక్సెస్ రేట్ ఉండదు, టైం పడుతుంది తొలిచూరుకి. ఇప్పుడు నువ్వు ఆ 4 years ఆ టైం నీ దగ్గర ఇన్వెస్ట్ చేసుకునే బదులు ఏదైనా మంచి ఇది నా సజెషన్, అందరు ఎలా అనుకుంటారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే అంత డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది కష్టం కదా. ఇప్పుడు దాని మీద ఇప్పుడు 1 year వరకు నీకు లేబర్ డబ్బులు అడగరు. దాన్ని చూసుకున్నందుకు 1 year తర్వాత నేను డబ్బులు అడుగుతారు. 10-20 బర్రెలకైనా నువ్వు 20,000 కట్టాలి. అంటే యావరేజ్ గా మంత్కి బర్రె మీద 1000 రూపాయలు పడుతుంది. అటు నువ్వు 30 months క్యాలిక్యులేట్ చేస్తే నీకు బర్రె మీద 30,000 పడుతుంది. నువ్వు మళ్ళీ దానికి వేసే ఫీడ్, దాని దానా ఖర్చులు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకు ఆల్మోస్ట్ ఆల్
70,000 to 80,000 అవుతుంది. ఇంకా దాని బదులు ఒకేసారి ఆ బర్రె తెచ్చుకునే కొత్త బర్రె తెచ్చుకోవడం బెటర్ కదా. ఇది నా ఒపీనియన్. ఒక్కొక్కరితో ఒక్కొక్క వ్యూ ఉంటుంది, కానీ నేను అందరిని ఇదే చేయాలనేది నా పర్సెప్షన్ కాదు, కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. ఏంటంటే నేను చూసిన దాంట్లో అంత రిస్క్ ఎందుకు చేయడం అనేది నా ఒపీనియన్. కానీ నేను ఇప్పుడు వరకు అయితే ఏం అమ్మలేదన్న, అలానే పెట్టుకున్నా. కానీ ఆలోచిస్తున్నా నాకు ఇంకో మైనస్ పాయింట్ ఏమంటే ఈ కాఫ్ మేనేజ్మెంట్లో నేను కొద్దిగా ఇబ్బంది పడ్డా. నేను తెచ్చుకున్నప్పుడు బర్రెలన్నీ చలికాలంలో తెచ్చుకున్నా. కొద్దిగా చలి ఎక్కువ ఉండడం వల్ల బర్రెల మోర్టాలిటీ ఎక్కువ వచ్చింది నాకు. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ బ్యాచ్లో 20 బర్రెలు తెస్తే నాకు 10 దూడలు చచ్చిపోయినాయి. 10 దూడలు చనిపోయినాయి. హర్యానా నుంచి వచ్చేటప్పుడు లారీలో 2-3 పోయినాయి. అట్లా కొద్దిగా ఇబ్బంది అయిందన్న. ఇప్పుడు నెక్స్ట్ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ నాకు ఒకసారి దెబ్బ పడిన తర్వాత నెక్స్ట్ నుంచి నేను తెలుసుకుంటున్నా దాని గురించి. ఇంకా ఎవరైనా పెద్ద డైరీస్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత నాకు నెక్స్ట్ 20లో నాకు మోర్టాలిటీ వచ్చింది ఒక 3-4. అది ఇంకా క్వైట్ కామన్ అన్న, దానికి మనం ఏం చేయలేము. అది దాని లోపల కడుపులో ఉన్నప్పుడే ఏదైనా డిసీజ్ వచ్చిండొచ్చు, కానీ మనం దానికి ఏం చేయలేము. అది ఇందాక అడగడం మర్చిపోయాను, అంటే ఒక్క లేబరు ఎన్ని బర్రెలు చేస్తారు? ఒక్క లేబర్ అన్న యావరేజ్గా 10 నుంచి 12 మిల్కింగ్ అనిమల్స్ అంతే. అంతకన్నా ఎక్కువైతే చేయరు. మనం అంతకన్నా ఎక్కువ చేస్తే మనమే నష్టపోతాం. ఎందుకంటే మనకి ఒక టైం చెప్తాం, మనం ఒక టైం పీరియడ్ ఉంటుంది. వాడు ఆ టైం పీరియడ్ లో మనకు పాలు పిండాలి. ఇప్పుడు నాకంటే షాప్ ఉంది, నా షాప్ మార్నింగ్ 5 కల్లా పాలు పోవాలి అంటే వాళ్ళు మార్నింగ్ 2:30కి లేచి పాలు పిండుతారు. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కువ ఒక్కనికి ఇచ్చేసినామంటే వాడు తక్కువ పిండుతాడు, హెవీ అయిపోయి తక్కువ పిండేస్తాడు. అదే వాన్ లిమిట్ వానికి ఇస్తే వాడు వాన్ లిమిట్ వాడు చేసుకొని బాగా నీట్గా ఉంటుంది అన్న. ఎన్ని రోజుల వరకు కంటిన్యూగా ఉంటారు, అంటే కన్సిస్టెంట్ గా ఉంటారు ఎవరైనా? లేబర్ ఇక్కడ లేబర్ కన్సిస్టెన్సీ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అనే, ఇప్పుడు వెళ్ళిన తర్వాత వస్తారో లేదో అని డౌట్ కూడా ఒకటి ఉంది. అంటే నువ్వు అది మనలో డిపెండెంట్. నువ్వు బాగా వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తారు. నువ్వు వాళ్ళకి అది లేట్ చేసి ఇది లేట్ చేస్తే రారు, ఎవరు రారు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీ కంపెనీ మంచి సాలరీ ఇస్తే ఆ కంపెనీలో ఉంటావు, లేదంటే వేరే మన దగ్గరికి పోతావు, అంతే కదా. వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హార్డ్ వర్కర్స్, వాళ్ళు చేసే పని మనం అయితే చేయలేము. మన లోకల్ వాళ్ళని పెట్టుకొని చేసుకుందాం అనుకోవడం కూడా మన మూర్ఖత్వం. అసలు జరిగే పని కాదు. ఎందుకంటే ఆ వర్క్ ఎవరు చేయలేరు, అది వాళ్ళకైతేనే అది సూటబుల్. మన వాళ్ళు చేయడం అంటే అది కష్టం. మన వాళ్ళు ఈడున్న వాళ్ళని పెట్టుకున్నామంటే, నాకు ఈ రోజు పెళ్ళి ఉంది రేపు పెళ్ళి ఉందని పోతాడు. ఎవరన్నా పాలు విండేది నువ్వు వినాలన్నా నేను వినాలన్నా చెప్పు, మనమే చేసుకోవాలి, అంతే కదా. మనం ఒక రోజు చేస్తాం, ఇంకో రోజు చేయలేము, ఏవి అయిపోతుంది. సో ఇంకోటి, మీరు బర్రెలే పెట్టడానికి కారణం ఏంది? ఆవులు పెట్టాలని ఆలోచన రాలేదా మీకు? ఇప్పుడు ఉన్నాయి కదా ఆవులు, సో డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది? అంటే ఆ ఆవులు వచ్చి అవి నాటు ఆవులు అన్న, మామూలు ఒంగోలు జాతి ఆవులు. నేను ఏదో దాన్ని బ్రీడ్ డెవలప్ చేసుకుందామని పెట్టుకున్నా. ఆవులు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఆవుల్లో ఏంటంటే డిసీజ్ రెసిస్టెన్స్ తక్కువ. ఆవులు ఎలాంటి అంటే మన బాయిలర్ కోడ్ లాంటి, ఏ దానికైనా తొందరగా అటాక్ అయిపోతాయి. తీసుకోవటం చోటు. బర్రెలు అంటే అలా కాదన్న, బర్రెలు నాటుకోళ్ళు లాంటివి. దానికి ఎంత హీట్ వచ్చినా, ఎంత హీట్ వేవ్ ఉన్నా కూడా అవి తట్టుకుంటాయి. ఆవులు అనేది ఆవుల్లో నువ్వు ఎక్కువ మాస్టిసైటిస్ చూస్తావు, పొదుగువాపు అనే వ్యాధి ఎక్కువ ఆవుల్లో. డిసీజ్ రెసిస్టెంట్ కూడా తక్కువ ఆవులు. బర్రెలు అయితే అలా కాదు, ఫుల్ కంప్లీట్ కంట్రోల్లో ఉంటాయి బర్రెలు. నీకు బర్రెల్లో ఏమి ఇబ్బంది ఉండదు. మాక్సిమం నీకు బర్రెల్లో నువ్వు ఫేస్ చేసే ఇష్యూస్ అంటే ఏళ్ళ మీద చెప్పచ్చు, చాలా తక్కువ. బర్రెలు, ఆవులు అంటే చాలా ఎక్కువ. ఆవులు కట్టేదానికి కూడా చాలా టైం పడుతుంది. అవును, బర్రెలు అలా కాదు. బర్రెలకు నువ్వు మంచి ఫీడ్ ఇస్తే కరెక్ట్ టైంకి నీకు కడుతుంది బర్రెలు. అదన్న. అసలు మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారన్న? అసలు మీరు ఇన్ని పెట్టారు కదా, ఇన్ని పాలు వచ్చిన తర్వాత మనం అమ్ముకోలేకపోతే ఇబ్బంది పడతాం కదా, సో మీరు ఎలా చేస్తున్నారు? ఈ ఫీల్డ్లో అన్న మార్కెటింగ్ అనేది చాలా కష్టం అన్న. ఇప్పుడు ఎలా అంటే జనాల్ని మనల్ని అంత ఈజీగా నమ్మరు. అవును, మనం ఎంత జెన్యూన్గా ఉన్నా కూడా మనం కరెక్ట్ లేమనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవన్నీ దాటుకొని వచ్చి నువ్వు చేసుకుంటేనే నువ్వు బెటర్ పర్సన్. లేదంటే ఇప్పుడు బయట నేను ఇప్పుడు పోస్తున్నా, రోజుకు 150 లీటర్లు 160 లీటర్లు అమ్ముతున్నా, నాకు ఖచ్చితంగా 5-10 పీపుల్ నాకు అగేనెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అందరు నాకు పాజిటివ్ ఎవరు చెప్పలేరు. ఇప్పుడు నీకు నచ్చినది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఏదైనా అంతే అన్న, నువ్వు జెన్యూన్గా ఉన్నా అని నీకు అనిపిస్తే ఆటోమేటిక్గా నీకు సేల్ ఉంటుంది. నువ్వు మోసం చేసి నేను 10 లీటర్లకు 1 లీటర్ నీళ్ళు కలుపుతా అంటే అది కాని పని. నువ్వు ఎంతసేపునా జెన్యూన్. ఇప్పుడు ఇది మండలం అన్నా, నీకు టౌన్లలో ఉన్న రేట్ ఇక్కడ మండలంలో పెడుతున్నారు అంటే వాళ్ళు పెట్టేదానికి కారణం ఏమంటే మన దగ్గర క్వాలిటీ ఉందనే కదా వాళ్ళు పెడుతున్నారు, లేకుంటే బెటర్ కదా ఎవరైనా. ఇప్పుడు నీకు వ్యాపారం బాగా జరుగుతుందంటే నువ్వు ఏదో నీ దగ్గర వర్తుండబట్టే జనాలు నీ దగ్గరకు వస్తారు. ఇప్పుడేం చాలా మంది ఉన్నారు, సింహాద్రిలో 10-15 మంది ఉన్నారు పోష వాళ్ళు, అయినా కూడా మన దగ్గరకు వస్తున్నారంటే మన దగ్గర ఏదో వర్తుంది, వీళ్ళు ఏదో మంచి చేయాలనుకుంటున్నారన్న ఉద్దేశంతోనే జనాలు వస్తున్నారన్న. కానీ మార్కెటింగ్ లేకపోతే ఈ ఫీల్డ్కి రావడం దరిద్రం. పన్నోడు లేకపోయినా రావడం దరిద్రం. ఎందుకంటే అది అంత కష్టమైంది. ఒక రోజు ఒకరు చేసేది కాదు ఇది. నీకు 365 days వీళ్ళు ఉంటేనే నీకు పని అవుతుంది. ఒక్కరోజు పాలు లేకపోయినా దాని హెల్త్ కానీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అన్న. ఏంటంటే ఇంకా పాలు పెట్టి అవి లోపలనే
చెడిపోతాయి మొత్తం. ఇంకా దాని మొత్తం రూమ్ అండ్ మొత్తం చెడిపోతుంది. అది ఎందుకంటే దానికి వచ్చిన అవుట్పుట్ నువ్వు ఖచ్చితంగా బయటికి తీస్తేనే నీకు వర్కౌట్ అవుతుంది, లేదంటే నీకు కష్టం. అది ఎండ్ ఆఫ్ ద డే మీరు డైరీ ఫామ్ పెట్టాలి అనుకుంటే మార్కెటింగ్ ఒకటి అండ్ అలాగే మీరు వర్క్ చేసుకోవాలి, కంప్లీట్గా లేబర్ మీద డిపెండ్ అవ్వకండి. సో యంగ్ ఫార్మర్స్ సక్సెస్ఫుల్ గారు డైరీ ఫామ్లోని చాలామంది అన్నారు. సో ప్రజెంట్ చూస్తున్నాం కదా మనం ఇక్కడ ఒక యంగ్ ఫార్మరు ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే దీంట్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యారు. సో ఈ వీడియో ఎవరైనా కానీ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న.